శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు రచించిన మహానటి అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2025 జూలై కథామంజరిలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? ఆదివారం పూట తల స్నానం చేసి జుట్టు చిక్కులు తీసుకొని ఒక రిబ్బన్ తీసి కట్టుకొని అలాగే వదిలేసి పనుల్లో పడింది వసుధ. తేలికగా వంట ముగించుకుని సమయం ఇంకా 12 కావటంతో పుస్తకం పట్టుకుని చదువుతూ కూర్చుంది. కాలింగ్ బెల్ మోగటంతో ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్లి తలుపు తెరిచిన వసుధ ఆశ్చర్యపోయింది. ఎదురుగా పార్వతి, జానకి. పార్వతి తన కాలేజీలోనే ఇంగ్లీష్ లెక్చరర్, జానకి జువాలజీ లెక్చరర్. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. హే, భలే ఆశ్చర్యం, రండి రండి అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది వసుధ. పార్వతి, జానకి నవ్వుతూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. వసుధ ఇచ్చిన చల్లని మంచినీళ్లు తాగుతూ, అబ్బా మీ ఇల్లు భలే చల్లగా ఉందోయ్, చక్కగా అన్నీ సర్దుకున్నావు, చాలా బాగుంది అంటూ అభినందించింది పార్వతి. థ్యాంక్ యూ పారు, నవ్వింది వసుధ. ఈ పక్క కాలనీలోనే మా కజిన్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తుంటే ఆ ఫంక్షన్కి వచ్చాము. ఉదయం 10 గంటలకే ఆ వేడుక అయిపోవటంతో భోజనాలు కూడా పెట్టేశారు. భోజనం చేసేసి ఇదిగో నిన్ను కలిసిపోదామని వచ్చాము, చెప్పింది జానకి. పోనీలే, మంచి పని చేశారు. అయ్యో, భోజనాలు అయిపోయాయా? ఈరోజు మీకు నా చేతి వంట రుచి చూసే భాగ్యం లేదు పొండి, నవ్వింది వసుధ. తాము కూడా నవ్వారు పార్వతి, జానకి. కాలేజీలో అందరూ లెక్చరర్స్ కావటంతో లంచ్ సమయంలో కలిసి భోజనం చేస్తూ ఉంటారు అందరూ. అలా ఒక చక్కని స్నేహబంధం అలుముకుంది వీరి మధ్యలో. ఎక్కడ తినిపిస్తున్నావు వసు? నువ్వు ఈ మధ్య మాతో కలిసి భోజనం చేయటమే మానేశావు కదా, కినుకగా అన్నది పార్వతి. అవును, లంచ్ టైంలో నీ స్టూడెంట్స్తో కలిసి తరచుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటావు. ఓ అదా, ఎంఏ సెకండ్ ఇయర్ కోమలి అనుకోకుండా నాకు బాగా దగ్గరైంది పారు. నాకు ఒక కూతుర్లాగా అనుకో, మురిపెంగా అన్నది వసుధ. అవును, ఆ కోమలి, అర్పిత, జలజ, వీళ్లలో జలజ నా స్టూడెంటు, చెప్పింది జానకి. అవును జాను, ఒంటరిగా ఉంటాను కదా, వారానికి 2 సార్లు వచ్చి తెలుగులో సందేహాలు చెప్పించుకుంటూ ఉంటారు. చాలా ప్రేమగా ఉంటారు అందరూ. అందులో కోమలి మరీను. ఆదివారాలు నా దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళుతూ ఉంటారు. ఈ మధ్య తరచుగా లంచ్కి బయటికి తీసుకువెళ్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉండి బోర్ కొడుతూ ఉంటుంది కదా, వీళ్ళ కంపెనీ బాగుంది నాకు. దీర్ఘంగా నిట్టూర్చింది జానకి. అసలు మొన్న నా పుట్టినరోజుకి అందరూ కలిసి నాకు చీరలు, డ్రెస్సులు కొనిచ్చారు తెలుసా. నాకు ఇంకా 50 కూడా రాలేదని, పైగా సన్నగా సుకుమారంగా ఉంటానని చీరల బదులుగా సల్వార్ కమీజులు వేసుకోమంటారు. ముఖానికి మేకప్ వేసుకోవటం నేర్పారు. ఆడపిల్లలు లేని లోటు తెలియటం లేదంటే నమ్మండి. వసుధ వైపు జాలిగా చూసింది పార్వతి. వసు, మేము చెబితే నీకు నమ్మకం కలగదు గాని ఆ కోమలి నిన్ను బాగా వాడుకుంటోంది. తన అసైన్మెంట్స్ కోసం, ఇంటర్నల్ పరీక్షల కోసం నువ్వు చచ్చి చెడి నోట్స్లు ప్రిపేర్ చేసి ఇస్తున్నావు. అవి చక్కగా కాపీ చేసి మంచి మార్కులు సంపాదించుకుంటోంది. అసలు లెక్చరర్స్ అనేవారు తమకి స్టూడెంట్స్కి మధ్య ఎప్పుడూ కొంత దూరం పాటించాలి తెలుసా. ఈ వరుసలు, అతి చనువులు, గారాబాలు పనికిరావు. అదేమిటి పారు అలా అంటావు? ఆడపిల్లలు లేని నాకు కోమలి ఆ లోటు తీరుస్తోందని అనిపిస్తోంది. నాతో చాలా ప్రేమగా ఉంటారు ఆ 3 పిల్లలు, చిన్నబుచ్చుకుంటూ అన్నది వసుధ. పార్వతి, జానకి ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు. నువ్వు పూర్తిగా మునిగిపోయి ఉన్నావు వసు, మేము చెప్పేది నీకు తలకెక్కదు. సరే వస్తాం అంటూ లేచింది పార్వతి. అయ్యో అప్పుడేనా, ఉండండి కాసేపు పారు ప్లీజ్ అంటూ కూల్ డ్రింక్స్, చిప్స్ తీసుకొచ్చింది వసుధ. వాళ్లతో కబుర్లు చెబుతోందే కానీ కోమలి గురించి వాళ్ళలా మాట్లాడినందుకు ఆమెకు మనసు కడలిలో అల్ల కల్లోలపు సుడి ఏర్పడింది. దాన్ని మరల్చుకోవటానికి ఈ మధ్య తాను కొన్న పుస్తకాలు, చీరలు, 1 గ్రామ్ గోల్డ్ నగలు చూపించింది. పార్వతి, జానకి కూడా ఆమెకి కబుర్లు చెబుతూ కొంచెం సేపు గడిపారు. ఆ తర్వాత లేస్తూ, అమ్మో 2 అవుతుంది, నువ్వు ఇంకా లంచ్ చేయలేదు, మేం బయలుదేరతాం, చాలా సమయం గడిపాం నీతో అంటూ లేచారు.
బొట్టు పెట్టి తాంబూలం ఇస్తూ, వస్తూ ఉండండి మీ ఇద్దరు, నేను కూడా ఇంకా లంచ్ టైంలో బయటకు వెళ్ళను, మనం కలిసే తిందాం చెప్పింది వసుధ మనస్ఫూర్తిగా. సరే అలాగే, ఆ పిల్లలతో కాస్త చెలిమి తగ్గించు. బెటర్ థింగ్ ఏమిటంటే నువ్వు లీవ్ పెట్టి జర్మనీకి గాని స్టేట్స్కి గాని వెళ్ళి కొన్నాళ్ళుండిరా హెచ్చరించి కదిలారు ఇద్దరు. అన్యమనస్కంగానే భోజనం చేశాననిపించి పక్కపై వాలింది వసుధ. అప్రయత్నంగా ఆమె ఆలోచనలు భర్త మీదకి మళ్ళాయి. ఇక్కడ తనను ఒంటరిగా వదిలిపెట్టి కంపెనీ పని మీద డిప్యుటేషన్ పై జర్మనీ వెళ్లి 2 ఏళ్లు గడిచాయి. మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళాడు అంతే. తనను తీసుకువెళ్లే వీలు లేదంటాడు. ఇంకా 1 సంవత్సరమే కదా, వచ్చేస్తానుగా అని సముదాయిస్తాడు. తనకి మాత్రం ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకే ఒక్క సంతానం మురళి పై చదువులకి అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడ్డాడు. వచ్చే సంవత్సరం వాడికి పెళ్లి చేయాలని చూస్తోంది తను. ఇక్కడ తను, తన ఉద్యోగం, కొలీగ్స్ అయిన స్నేహితులు, జీవితం బాగానే సాగుతున్నా కుటుంబ సభ్యులు తనతో లేకపోవటం అనేది వసుధను ఈ మధ్య బాగా మానసికంగా వేధిస్తున్నది. ఈ సమయంలో తనకు ఎంతో దగ్గరయ్యారు కోమలి, అర్పిత, జలజ. వాళ్ళది వరంగల్ దగ్గరున్న ఒక చిన్న ఊరు. కోమలి వాళ్ళ నాన్నగారు చాలా ధనవంతులు. హైదరాబాద్లో కాలేజీకి దగ్గరలోనే ఒక పీజీలో 3 కలిసి ఉంటున్నారు. వసుధ తెలుగు లెక్చరర్ అవ్వటం, పైగా సబ్జెక్టు పట్ల ఎంతో ప్రేమ, అవగాహన, సాధికారత కలిగిన వ్యక్తి కావటంతో టెక్స్ట్ పుస్తకాల్లోని పాఠ్యాంశాలలో దొరకని కొన్ని సబ్జెక్టు పరమైన అధ్యాయాల విషయంలో ఆమె దగ్గరున్న ఎన్నో రిఫరెన్స్ గ్రంథాలు, పరిశోధనా వ్యాసాలు, వీటి అధ్యయనంతో చక్కటి ఉదాహరణలు, ఉపాఖ్యానాలతో ఎంతో చక్కగా పాఠాలు చెప్పే వసుధ అంటే విద్యార్థులందరికీ మక్కువే. మొదటి సంవత్సరం పరీక్షల సమయంలో తన దగ్గరికి కోమలి, అర్పిత రావటం, తన సహాయం అర్థించటంతో చదువు పట్ల, తెలుగు పట్ల వాళ్లకున్న ఆసక్తికి, శ్రద్ధకు తాను ఎంతో పొంగిపోయిన మాట వాస్తవం. కాలేజీకి, వాళ్ళుండే పీజీకి తన ఇల్లు దగ్గరే కావటంతో తన ఇంటికి తమ ఫ్రెండ్ జలజతో సహా తరచుగా వస్తూ ఉండటం, వాళ్లతో ఒక రకమైన అనుబంధం తాను పెంచుకోవటం జరిగింది. కోమలి అయితే తనను అమ్మా అని పిలవటం మొదలుపెట్టింది. మురళి తర్వాత ఒక ఆడపిల్ల పుట్టి ఉంటే అచ్చు కోమల్లాగే ఉండేదేమో అనుకుంటూ ఉంటుంది తాను ఎప్పుడు. చాలా తరచుగా లంచ్ సమయంలో తనను హోటల్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నెలకి 2-3 సార్లైనా సినిమాలకి, షికార్లకి తిప్పుతూ ఉంటారు. తన కొడుకు, భర్త దగ్గర లేని సమయంలో ఎంతో బెంగగా, ఒంటరిగా ఫీల్ అయ్యే తనకు వాళ్ళు ఇంత ప్రేమను అందిస్తూ ఉంటే పార్వతి వాళ్ళు ఇదేమిటి ఇలా అంటారు? అప్రయత్నంగా వసుధ కళ్ళు చెమరించాయి. ఒక 3 నెలల తర్వాత హాయ్ అమ్మా, శుభోదయం ఫోన్లో కోమలి గొంతు పలకరించింది ఉదయాన్నే. శుభోదయం. ఏమిటమ్మా గొంతు అలా ఉంది, ఒంట్లో బాగుందా? కోమలి స్వరంలో ఆరాటం. అబ్బే ఏమీ లేదు కోమలి, రాత్రి కొద్దిగా జలుబు, దగ్గు వచ్చాయిలే. జాగ్రత్త అమ్మా, ఈరోజు కాలేజీకి లీవ్ పెట్టేయండి, నేను వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? మందులు వేసుకున్నాను. మీరు నాన్నగారి మీద, అన్నయ్య మీద బాగా బెంగ పెట్టుకున్నారు, ఇలా అయితే ఎలా? చనువుగా కోప్పడింది కోమలి. జవాబు చెప్పకుండా నవ్వేసి ఉంటానమ్మా, వంట మధ్యలో ఉంది అంటూ కాల్ కట్ చేసేసింది వసుధ. కోమలికి వసుధ ఏదో తేడాగా ఉన్నట్టు అర్థమైంది. కానీ అదేమిటో మాత్రం అర్థం కాలేదు. ఇంకో వారంలో అసైన్మెంట్స్ పూర్తి చేయాలి. వసుధ హెల్ప్ లేకుండా అది సాధ్యం కాదు. సాయంత్రం వెళ్ళి ఆ పని చూడాలి అనుకుంది దృఢంగా. ఆ ముందు రోజు సాయంత్రం ఏం జరిగిందంటే, పార్వతి వాళ్ళ ఇంట్లో పూజ, పేరంటం ఉంటే తాంబూలం తీసుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వసుధ. పార్వతి, జానకి ఇద్దరూ వసుధని భోజనం చేసి వెళ్ళమని కోరారు. ఇంటికి వెళ్ళి చేసే పనేమీ పెద్దగా లేకపోవటంతో అంగీకరించింది వసుధ. పేరెంటాళ్ల హడావుడంతా అయ్యాక, భోజనాలు పూర్తయ్యాక అందరూ ఒక రూమ్లో కూర్చున్నారు. పార్వతి ఒక అమ్మాయిని పిలిచి, వసు, ఈ అమ్మాయి నీకు తెలుసు కదా, అపర్ణ, నీ స్టూడెంటే, ఈ ఏడాది కాస్త ఆలస్యంగా చేరింది మన కాలేజీలో అని చెప్పింది. ఓ అవునవును తెలుసు. ఏమ్మా అపర్ణ, బాగా చదువుతున్నావా? లెసన్స్ అన్ని ఫాలో అవుతున్నావా? ఆప్యాయంగా పలకరించింది వసుధ. తల ఊపింది అపర్ణ. అపర్ణ మా ఊరి అమ్మాయే వసు, మాకు దూరపు బంధువులు అవుతారు.
నిన్న కాలేజీ క్యాంటీన్లో స్టూడెంట్స్ అందరూ నీ గురించి మాట్లాడుకున్నారట, నీకు తెలుసా? అయ్యో, నాకెలా తెలుస్తుంది? అయోమయంగా చూసింది వసుధ. జానకి సైగ చేయటంతో అపర్ణ తన మొబైల్ ఫోన్లోని రికార్డరు ఆన్ చేసింది. అమ్మాయిల నవ్వులు, బ్యాక్గ్రౌండ్లో కాఫీ, ఇడ్లీ అంటూ సౌండ్లు వినిపిస్తున్నాయి. అంతకుముందు ఏం సంభాషణ జరిగిందో తెలియదు గాని కోమలి గొంతు వినిపిస్తోంది. అదేమంత పెద్ద కష్టం కాదులే, మనకి ఒక బకరా ఉంది కదా, అడిగితే చాలు బోల్డ్ నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. 1-2 సార్లు చదువుకొని వెళ్ళి పరీక్ష వ్రాసేస్తే క్లాసు గ్యారంటీ. అదేమిటి కోమలి, బకరా అన్న మాట ఏమిటి? తప్పు కదా. ఆవిడ నిన్ను ఎంతగా ప్రేమిస్తోంది. నువ్వు ఆవిడ పెంపుడు కూతురువని అందరికీ చెబుతుంది వసుధా మేడం. ఎవరిదో గొంతు మందలింపుగా వినిపించింది. గాడిద గుడ్డేమీ కాదు, నా అవసరం తీరటం కోసం ఆవిడని అమ్మా అని పిలుస్తున్నానంతే. మా అమ్మ ఎక్కడ, ఈవిడెక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా విలాసంగా పలికింది కోమలి గొంతు. పాపం వసుధా మేడం చాలా అమాయకురాలు. ఆమెను నువ్వింత మోసం చేస్తున్నావని తెలిస్తే ఏమైపోతుందో. ఏమీ అవ్వదు, ఏదో ఫ్యామిలీకి దూరంగా ఉంటుందని కంపెనీ ఇస్తున్నాం అంతే. ఆవిడ మాకు చదువులో హెల్ప్ చేసింది ఏమీ లేదు. అక్కడొకటి ఇక్కడొకటి వ్యాసాలు చూసి కాపీ చేసి నోట్స్ తయారు చేస్తుంది. ఆ మాత్రం దానికి ఆవిడకి బోలుడు జ్ఞానం ఉన్నట్టు కాదులే. అదేమిటి కోమలి, ఇంతకుముందే కదా ఆవిడ ప్రిపేర్ చేసిన నోట్స్ చదువుకొని పరీక్షలు రాస్తే క్లాస్ గ్యారంటీ అన్నావు. పట్టుకుందండి లాయరమ్మ పాయింట్. అసలు ఆవిడకి ఎన్ని తాపత్రయాలు ఉన్నాయో తెలుసా? యంగ్గా అందంగా కనిపించాలని ఆరాటం, మాలాగా ఉండాలని కోరిక. అందుకే ఈ మధ్య సల్వార్లు వేస్తోంది, మేకప్ చేసుకుంటోంది. ఏజ్కి తగ్గట్టు తయారైతే కాదు. అసలు ఆ పర్సనాలిటీ ఏమిటి? బక్క పిచ్చుగా ఉంటుంది. ఒంటి మీద 1/4 కేజీ కండ కూడా లేదు. పైగా ఆవిడకి ఒక్క బంగారు నగ కూడా లేదు. అన్నీ గిల్టు నగలే. మొగుడు దూరంగా ఉన్నా ఈవిడ కుర్ర వేషాలును. చాలా చిరాగ్గా ఉంటుంది నాకైతే. ఇంట్లో అసలు వంటే చేయదు తెలుసా. రోజు లంచ్ టైంలో మాతో పాటుగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బిల్లు మాత్రం మేమే పే చేయాలి. పర్సు తీయదు అసలు. ఎలాంటి తడబాటు వెరపు లేకుండా మాట్లాడుతున్నది కోమలి. ఊరుకోవే, కోమలిని వారిస్తూ కంగారుగా అన్నది అర్పిత. ఎందుకు ఊరుకోవాలి? ఆమె నిజస్వరూపం వీళ్ళందరికీ తెలియాలి కదా. అక్కడితో ఆగిపోయింది సంభాషణ. వింటున్న వసుధ ఆ సంభాషణ పూర్తి కాగానే ఒక్కసారిగా 2 చేతుల్లో ముఖం దాచుకొని భళ్ళున ఏడ్చేసింది. అయ్యో, ఇదేమిటి వసు, ప్లీజ్ ఊరుకో. వసుధ తలని తన భుజానికి చేర్చుకుని మంచినీళ్ళు తాగించింది పార్వతి. నిన్న అపర్ణ ఫోన్ చేసి ఈ కోమలి వసుధా మేడం గురించి ఏమేమో మాట్లాడుతుంది పిన్ని అని చెప్పగానే వీలుంటే రికార్డ్ చేయమని చెప్పాను వసు. నీకు ఆమె నిజస్వరూపం తెలుస్తుందని. నువ్వేమో ఆమె పట్ల గుడ్డి నమ్మకంతో ఉన్నావు. మేము చెప్పినా రియలైజ్ అయ్యేటట్టు లేవని నీ చెవులతో నీవే వింటే నీకు బాగా అర్థమవుతుందని అనుకున్నాము అక్క నేను, చెబుతోంది జానకి. వసుధకు అవేవీ వినిపించటం లేదు. బకరా బకరా కోమలి గొంతు వినిపిస్తోంది. అసలు తను విన్న మాటలన్నీ నిజమేనా? నిజమే అయితే ఎంత ఫూల్ అయింది తను. మరీ మనిషి మంచితనాన్ని, ప్రేమను కూడా ఇలా వాడేసుకుంటారా? అవసరం కోసం ఇంతగా నటిస్తారా? ఇంత నయవంచన. తనను ఎవరో నిలువెల్లా కత్తితో ఘాట్లు పెట్టిన భావన కలిగింది వసుధకి. పారు, నిజం చెబుతున్నాను, కన్న కూతురులా ప్రేమించాను. ఇలా మాట్లాడుతుందేమిటి? అసలు కోమలికి మా అబ్బాయి పెళ్లిలో ఆడపడుచు లాంఛనాలు ఇప్పించాలని అనుకున్నాను. ఆమె దృష్టిలో నేను ఇంత చీప్గా? వద్దన్నా నా కంపెనీ కావాలంటూ లంచ్కి తీసుకుపోయేది. నేను బిల్లు డబ్బు ఇవ్వపోతే పుచ్చుకునేది కాదు. నేను అసలు ఇంట్లో వంటే చేయనని అంటోంది. ఎన్నిసార్లు ఇంటికి వచ్చి కావలసిన వంటకాలు తయారు చేయించుకుని మరీ తిన్నారో వీళ్ళు. అన్నం పెట్టి దెప్పకూడదు, కానీ ఇదేమిటి మరి ఇలాగా వెనకాల ఇలా ఇంత అసహ్యంగా ప్రచారం చేస్తుందని ఊహించలేదు ఎప్పుడు. వెక్కి వెక్కి ఏడవసాగింది వసుధ. ఆ రోజు మీరిద్దరూ మా ఇంటికి వచ్చి చెబుతూ ఉంటే ఆ పిల్లల స్నేహం నాకు దొరికిందని మీరిద్దరూ నా మీద అసూయపడుతున్నారనుకుని అపార్థం చేసుకున్నాను. నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ కోమలి కోసం ఎంత శ్రమపడ్డాను.
ఎంతగా తప్పించాను. మోసపోవటం అనేది ఎంత బాధాకరం. వారు, జాను, ముందుగా నా అజ్ఞానానికి మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. మీరు నా మంచి కోరి చెప్పినా నేను వినకపోవటం చాలా అపరాధం, గిల్టీగా అన్నది వసుధ. చచ, మనలో మనకి క్షమాపణలు ఏమిటి వసు? అమాయకంగా నువ్వు నమ్మి బలి అయిపోయావని మా బాధ, అంతే. ఇప్పుడైనా పర్వాలేదు. ఆమె అసలు రూపం తెలిసింది కదా, ఇక దూరం పెట్టేసే. ఆమెకు నీ ప్రేమను పొందే అర్హత లేదు. అపాత్రదానం కూడా మహాపరాధమే కదా వసు, అంది జానకి మెల్లగా ఆమె వీపు నిమురుతూ. నిజం జాను, నాకిప్పుడు ఏం చేయాలో బాగా అర్థమైంది అంటూ కళ్ళు తుడుచుకుంది వసుధ. దట్స్ గుడ్ వసు, నువ్వు విజ్ఞురాలివి. కొంచెం వివేకంగా ఉండు. మాయ తెరలు తొలగిపోయాయి కనుక కోమలిని ఎలా డీల్ చేయాలో నీకు తెలుసు. కానీ జాగ్రత్తగా వ్యవహరించు. అలాంటి మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చెప్పింది పార్వతి. సరేనన్నట్టు పార్వతి చేయి నొక్కింది వసుధ. 2 రోజుల తర్వాత తన చెలులతో వసుధ ఇంటికి వచ్చిన కోమలి ఆశ్చర్యపోయింది. అమ్మా, కాలేజీకి రావటం లేదే? ఇంకా మీకు జ్వరం తగ్గలేదా? ఇవన్నీ ఏమిటి? ప్యాక్ చేసి ఉన్న సూట్ కేసుల వైపు చూస్తూ అన్నది కోమలి. లాంగ్ లీవ్ పెట్టాను, జర్మనీ వెడుతున్నాను, రాత్రికే నా ఫ్లైటు, తాపీగా చెప్పింది వసుధ. అదేమిటి, ఇదివరలో అనుకోలేదు కదా? నాన్నగారే వచ్చేస్తారని అన్నారుగా. ఈ ఆకస్మిక ప్రయాణం ఏమిటి మా పరీక్షల ముందు? బావుంది కోమలి, పరీక్షలు మీకు కానీ నాకు కాదు కదా. బాగా ప్రిపేర్ అయ్యి రాయండి, ముక్తసరిగా అంది వసుధ. అదేమిటమ్మా అలా అంటారు? మీరు నోట్స్ ఇవ్వకుండా ఎప్పుడైనా మేము పరీక్షలు వ్రాసామా? గోముగా అంది కోమలి. నాకంత ఓపిక లేదమ్మా. అయినా అక్కడొకటి ఇక్కడొకటి కాపీలు చేసే కదా నేను నోట్స్ ప్రిపేర్ చేసేది. ఆ మాత్రం మీరే చేసుకోగలరు. కోమలి ముఖం వెల్లవేసినట్టు తెల్లగా పాలిపోయింది. తానన్న మాటలు యథాతథంగా వసుధకి చేరిపోయాయని అర్థం చేసుకుంది. మీ మనసును ఎవరో పాడు చేశారమ్మా, బలవంతంగా గొంతులోకి ఏడుపు తెచ్చుకుంటూ అంది. ఎవ్వరూ పాడు చేయలేదు కోమలి, నాకు నేనే పాడు చేసుకున్నాను. నీ ప్రేమను నిజమని నమ్మాను. నా వెనకాల ఇలాంటి కథలు ప్రచారం చేస్తున్నట్టు అర్థం చేసుకోలేకపోయాను. కంఫర్టబుల్గా ఉంటాయమ్మా అని నువ్వు డ్రెస్సులు తెచ్చిస్తే వేసుకున్నాను. వయసు తగ్గించుకోవాలని చూడలేదు. మనం కలిసి భోజనం చేద్దామమ్మా అని ఆప్యాయంగా పిలిస్తే నిజం అనుకున్నాను. నీకు నా బిల్లు భారం అవుతుందని అనుకోలేదు. పైగా ఎప్పుడూ మీరు నన్ను బిల్లుకి డబ్బు పెట్టనివ్వలేదు. నేనసలు ఇంట్లో వంటే చేయనని కదా అన్నావు. లొట్టలేసుకుంటూ తిన్న వంటకాల రుచిని మరిచిపోయావా కోమలి? గిల్టు నగలు కొనేది పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి అసలేమీ వేసుకోకపోతే బాగుండదని మాత్రమే. బంగారు నగలు లేక కాదు, ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి బ్యాంకు లాకర్లో దాచుకున్న బంగారు నగలను రిస్క్ అని ఇంటికి తీసుకురావటం లేదంతే. మీరు వయసులో ఉన్న అమ్మాయిలు, మీతో నాకు పోటీ ఏమిటమ్మా? నా వయసుకు తగ్గట్టే నేను ఉన్నాను తప్ప మీతో పోటీ పడాలని, మీలాగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. మీ ఆప్యాయత నిజమని నమ్మాను. మీ అవసరానికి మీరు నన్ను ఉపయోగించుకున్నారని తెలిసాక నా అజ్ఞానానికి, అమాయకత్వానికి నా మీదే నాకు జాలి వేసింది. మిమ్మల్ని నమ్మినందుకు నన్ను నేను శపించుకున్నాను. చాలమ్మా, మంచితనంతో ఇలా వంచవచ్చని చక్కగా రుజువు చేశావు. సంతోషం. రేపు నిజమైన ఆత్మీయులను సైతం అనుమానించేలాగా నన్ను తయారు చేశావు. ఏది ఏమైనా ఇది నాకు చక్కని గుణపాఠం. ఇక ఆపేయండి, చాలమ్మా ఈ నాటకాలు. ఇక మీరు వెళ్ళండి, నాకు చాలా పని ఉంది. తర్జనితో గుమ్మం వైపు చూపించింది వసుధ. ఉడుకుతున్న అగ్నిపర్వతంలా ఉన్న ఆమెను చూసి భయంతో వణికిపోతూ బయటికి నడిచారు కోమలి అండ్ బృందం. తలుపు మూసి నిస్త్రాణగా కూర్చుండిపోయింది వసుధ. కాసేపటి తర్వాత తనను తాను సంభాళించుకుంటూ లేచి బ్యాగ్లో తన మందులు, కావలసిన వస్తువులు సర్దుకోవటంలో మునిగిపోయింది. ఆమె మనసు తుఫాను తర్వాతి కడలిలా ప్రశాంతంగా మారిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.